ఇంకా డాక్టర్స్ ని మెడికల్ మొత్తం వాయిస్ రండి. ఏ బాబు 900 సిరీస్ తీసుకోవాలి. ఇక్కడ కార్డు కలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ కార్డ్ కలెక్ట్ చేసుకోండి. 900 సిరీస్ నువ్వు ఇటు రండి. కార్డ్ కలెక్ట్ చేసుకోండి ఫస్ట్. మీరు ఎందుకు వెయిటింగ్? ఏ బసీరెడ్డి 70 జీవన్ గారు బాపట్ల. ఇక్కడ వస్తున్న ఈ మెడికల్ క్యాంపులో ఇప్పటివరకు ఎంతమంది పేషెంట్లకు మెడిసిన్స్ ఇచ్చారు? ఇప్పుడు 500 మందికి. 500 వరకు. 500. ఎక్కువగా ఏ సమస్య మీద మెడిసిన్స్ వెళ్ళినాయి? డయాబెటిక్, బీపీ. ఈ హార్ట్ సంబంధించినవి ఏమన్నా మెడిసిన్స్ వెళ్ళినాయా? హార్ట్ కూడా వెళ్ళినాయి కానీ తక్కువగా వెళ్ళినాయి అండి. ఎక్కువగా అంటే రెగ్యులర్ సంబంధించినవి కూడా వెళ్ళినాయా లేకపోతే అవి తక్కువ ఉన్నాయా? రెగ్యులర్గా జనరల్ మెడిసిన్ కూడా బాగానే వెళ్ళినాయి మేడం. అంటే ఎవరైనా ఇక్కడ ఒక క్రానిక్గా సంబంధించినవి ఏమన్నా సమస్యలు ఇలాంటి మెడిసిన్స్ ఇచ్చేలాగైనా జరిగినాయి? ఇప్పుడు అడ్వైజ్ చేశారు మేడం. అడ్వైజ్ అయితే చేశారు. ఒకవేళ ఈ క్యాంపెయిన్ ఇప్పుడు ఎంతసేపు వరకు ఉండొచ్చు? 4 or 5. ఈ 4 or 5 వరకు ఉన్న దాంట్లో ఎంతమంది రావచ్చు అనుకుంటున్నారు ఇప్పుడు? అబౌవ్ 4,000 మందికి. అంటే మీరు ప్రిపేర్ అయ్యే వచ్చారు అందరూ. సో ఈ క్యాంపెయిన్లో మీకు ఇక్కడ ఈ బాపట్లలో ఎక్కువగా ఏ ప్రాబ్లం ఉందని అనిపిస్తుంది? ఓకే, ఇప్పటికైతే మాత్రం 4,000 రావచ్చు. ఓకే, మీరు మార్నింగ్ ఏ టైంకి వచ్చారు ఇక్కడికి? 8. మేడం నమస్తే. ఇప్పుడు వేగేసిన ఫౌండేషన్ వారు ఏర్పాటు చేసిన గుంటూరు రమేష్ హాస్పిటల్ ఆధ్వర్యం వీళ్ళు చేసిన దాంట్లో మెగా శిబిరం ఏర్పాటు చేశారు. అసలు ఎంతమంది ఇక్కడికి వస్తున్నారు? ఎందుకు మీతో అంటే డాక్టర్స్ మీరు ఎంతమందికి ఇప్పుడు వైద్యాన్ని అందించారు? ఇప్పటి వరకు ఒక 30 మెంబర్స్ దాకా వచ్చారండి. ఎక్కువ అంటే చాలామందికి అవేర్నెస్ లేదు. జస్ట్ మా దగ్గరికి ఏ కేసెస్ వచ్చినాయి అంటే ముట్లు ఎండిపోయిన తర్వాత బ్లీడింగ్ అవ్వచ్చా, నార్మలేనా కాదా అనేది, అది క్యాన్సరా మామూలుదా, గర్భసంచిలో గడ్డలు ఉండి ఇది నార్మలేనా, దీనికి సర్జరీ చేయించుకోవాలా లేదా, ఇంకా చాలామంది ఏంటంటే వెజైనల్ ఇన్ఫెక్షన్స్తో వచ్చారు. బాగానే యూజ్ చేసుకుంటున్నారండి క్యాంప్ అయితే అందరూ. అవేర్నెస్ అంటే ఇది పలానా డాక్టర్ గారు ఈ మందులు ఇచ్చారు, ఇవి కరెక్ట్ అయినా కాదా, మేము వాడొచ్చా, ఒకవేళ వాడితే ఎన్ని రోజులు వాడచ్చు, ఇది క్యాన్సరా కాదా, అలాంటి డౌట్స్ వచ్చారు. ఇంకా వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఏమైనా క్రానిక్ సమస్యలు లాంటివి ఏమన్నా ఈ నియోజకవర్గంలో వచ్చారా? క్రానిక్ అయితే గైనిక్లో ఏం లేదండి. చాలామంది ఏంటంటే ఇలానే ముట్లు ఎండిపోయిన తర్వాత మెనోపాజ్ వచ్చిన తర్వాత బ్లీడింగ్ అనేది నార్మల్గా కాదా మెయిన్. తర్వాత ఏంటంటే ఇంకొక 5-6 కేసెస్ చాలా ఇయర్స్ నుంచి మెడిసిన్ వాడుతున్నా పిల్లలు పుట్టలేదని చెప్పేసి, సో ఏ ప్రాబ్లం ఉంది, మాకేమన్నా మీరు హెల్ప్ చేయగలరా అన్న దాంతో వచ్చారు. సో వాళ్ళకి మేము గైడ్ చేసాము, ఇలా చేస్తే కరెక్ట్గా అంటే కన్సీవ్ అవ్వగలరు అని చెప్పేసి. సో ఇంకేమైనా టెస్టులు చేయించుకోవాలా మేము అన్న దాంతో వచ్చారు. సో సజెషన్స్ ఇచ్చాము. నేను డాక్టర్ భానుతేజ అండి, గైనకాలజిస్ట్, MBBS DGO. ఇప్పుడు ఈరోజు మార్నింగ్ 8 మెగా శిబిరం ప్రారంభమైంది. వేగేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్టార్ట్ అయింది. అయితే ఇక్కడికి ఎంతమంది పేషెంట్లకు మీరు చూశారు? ఇప్పుడు దాదాపు ఆల్మోస్ట్ ఒక 800 నుంచి 1000 వరకు ఓపీ అయితే చూపించుకోవడానికి వచ్చారు పీపుల్. నేను మాత్రం ఒక 50 మెంబర్స్ వరకు చూశాను. బట్ మోస్ట్లీ నేను చూసింది అంతా కార్డియాక్ సంబంధించి. అందరికీ ECG మార్పులు అయితే ఉన్నాయి. మరి తర్వాత వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకుంటారు లేననేది మన వైపు నుంచి అయితే పెడుతున్నాము ట్రీట్మెంట్. వాళ్ళు ఒకసారి హాస్పిటల్కి రావాలి, చూపించుకోవాలి. అందరిలోనూ వయసు రీత్యా పెరిగే కొద్దీ గుండె సమస్యలు అనేది వస్తూ ఉంటాయి. ముందు జాగ్రత్త కోసం చూపించుకోవడం మంచిది. అలా వస్తున్నారు జనాలు అందరిలోనూ ఒక ఏంటంటే ముందుగానే ఇంతకు ముందులాగా లేకుండా ఇప్పుడు అందరిలోనూ ఒక అవగాహన అనేది వచ్చింది. గుండెకి సంబంధించిన ఇబ్బందులు వస్తే చూపించుకోవాలని చెప్పి ఐఎమ్ వెరీ గ్లాడ్ ఫర్ దట్. అంతే, అందరికీ ఒక ఐడియా ఉంది ఇప్పుడు. బాపట్ల నియోజకవర్గంలో ఎక్కువగా ప్రజలు ఏ సమస్యను ఇక్కడ ఫేస్ చేస్తున్నారు? ఆరోగ్యపరంగా అంటే ఇప్పుడు సమస్య ఉందమ్మా. అందరిలోనూ మేజర్ సమస్య బీపీ, షుగరు, గుండెకి సంబంధించిన ఇబ్బందులే అందరికీ వచ్చేది అయ్యేనండి. ఈ గుండెకి సంబంధించి ఇబ్బంది రావడం మూలాన ఊపిరితిత్తులు ఎఫెక్ట్ అవుతాయి, కిడ్నీస్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అది క్రానిక్గా ఉండే పేషెంట్లు ఎమర్జెన్సీగా హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలి, అలాంటివి ఏమైనా వచ్చినాయా? ఒక కేసు అయితే వచ్చింది. క్రానిక్ అయితే కాదు, ఎమర్జెన్సీగా అడ్మిట్ అయ్యే కేసు పంపించాం. అంటే
అడ్మిట్ అయితేనే వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యే కేసు. అవునండి, ఇమీడియట్గా యాంజియోగ్రామ్ చేయాలి. యాంజియోగ్రామ్ చేసి అవసరమైతే స్టంట్ కూడా వేసుకోవాలి గుండెకి. నా పేరు డాక్టర్ నాగేంద్ర బాబు, ఎంబీబీఎస్. డాక్టర్ అవినాష్. ఈ మెడికల్ క్యాంప్ ఇప్పుడు రమేష్ హాస్పిటల్ ఎల్వర్ వేగేసిన ఫౌండేషన్ చేస్తున్నారు కదా, దీనికి మీరు ఏ టైం నుంచి ఇక్కడికి వచ్చారు? మార్నింగ్ నుంచి ఉన్నాము. మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఇంతమంది జనం వస్తారు, ఇంతమంది కన్నా ఎక్కువ వచ్చారు అనేది ఎక్స్పెక్ట్ చేశారు? ఇంకా ఎక్కువ వస్తారు అనుకుంటున్నాము. అసలు ఎక్కువగా ఇక్కడ మేజర్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి ఇక్కడ బాపట్ల నియోజకవర్గంలో? అంటే లోకల్గా అడుగుతున్నారు లేదా మామూలుగా హెల్త్ కండిషన్స్ అట్లా? మేజర్ ప్రాబ్లమ్స్ జనరల్గా ఎవరికైనా కార్డియాలజీ ఎక్కువ ఉంటాయి, డయాబెటిక్, ఈ మేజర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. బీపీ, షుగరు, హార్ట్కి సంబంధించిన ఎక్కువ నోటెడ్ అవుతున్నాయి కూడా. ఎంతమంది పేషెంట్లు మీరు ఈరోజు చూశారు? ఇప్పుడు దాకా అయితే నేను 50 మెంబర్స్ని చూశాను. ఎక్కువగా ఈ నియోజకవర్గంలో ఈ సమస్య ఇక్కడ వాటర్ కానీ దేనికన్నా కానీ ఈ ప్రాబ్లం ఇక్కడ ఉంది, వీళ్ళు ఎక్కువ చూపించుకోవాలన్న సమస్య ఏముంది? మెయిన్ అయితే డయాబెటిక్, హార్ట్. ఎమర్జెన్సీ కేసెస్గా కానీ ఏమన్నా వచ్చినాయా? ప్రజెంట్ అంత ఎమర్జెన్సీ ఏం నోటెడ్ అవ్వలేదు. అందరూ ఆల్రెడీ రెగ్యులర్ కార్డియాక్ పేషెంట్సే, ఎప్పటి నుంచో చూయించుకుంటున్న వాళ్ళు. బట్ కానీ వాళ్ళు కొంతమంది మెడికేషన్స్ ఆపేసి వచ్చారన్నమాట. వేగేసిన ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో రమేష్ హాస్పిటల్ వారితో కలిసి చేయించిన ఈ మెగా శిబిరం అంటే వేగేసి నరేంద్ర వర్మ గారు ఇంతమంది దగ్గరగా ఉదయం నుంచి ఇప్పుడు దాకా మేము చూస్తూ ఉంటుంటే ఒక 7,000-8,000 మంది జనం అయితే ప్రస్తుతానికైతే కనిపించిన విధంగా ఈరోజు జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఎవరు వచ్చినా సరే ఒకటే ప్రాబ్లం, కార్డియాలజీ ప్రాబ్లం ఉంది, ఊపిరితిత్తులు, రెగ్యులర్ ప్రాబ్లం, డయాబెటీస్ ప్రాబ్లం అయితే ఎక్కువగా ఉంది. సో ఇవి అంత క్రానిక్ అని ఏం లేదు కానీ జనరల్ సమస్యలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఇది కార్డియల్ ప్రాబ్లం అయితే ఎక్కువగా ఉంది, ప్రజలు చూపించుకోవాలి అని కూడా చాలా మంది చెప్తూ ఉన్నారు. ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా ఒకటే అంటున్నారు, ఎందుకంటే ఇంత పెద్ద భారీ మెగా శిబిరం, ఎందుకంటే ఇంత సేవ చేసే విధంగా మాకు ఇక్కడ వైద్యాన్ని ఇంతమంది స్పెషలిస్ట్ డాక్టర్ని పెట్టి చేయించిన వేగేసిన నరేంద్ర వర్మకి అందరూ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఆయన రేపటి రోజున ఇక్కడ ఎమ్మెల్యేగా వస్తే గతంలో ఇప్పటికీ 4 సంవత్సరాల సేవలు చాలా అందించారు. ఎక్కడ ఎవరైనా చనిపోయినా సరే వచ్చి మనీ ఇస్తారు, ఎవరికైనా పెళ్ళి అయినా సరే వాటికి ఇస్తారు, ఎవరైనా సమస్య ఉన్న ఇస్తారు. ఇక్కడ బాపట్లలో నీళ్ల ప్రాబ్లం చాలా మండలాల గ్రామాల్లో ఉంది. వాటికి నీళ్ళకి ఇప్పటికీ 4 సంవత్సరాల నుంచి పంపిణీ చేస్తుంది కూడా నరేంద్ర వర్మ గారేనట. అయితే వాళ్ళందరూ ఒక్క మాటే చెప్తున్నారు, ఈ 3 సంవత్సరాలు అంటే 3 తరాలుగా ఇప్పుడు చూసుకుంటే కూడా నరేంద్ర వర్మ గారికి ఛాన్స్ ఇవ్వలేదు. కానీ ఈసారి మాత్రం నరేంద్ర వర్మ గారికి ఎమ్మెల్యేగా ఛాన్స్ ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు ఆయనకి ఇస్తేనే మేము గెలిపించుకుంటాము. నరేంద్ర వర్మ గారికి ఈసారి ఖచ్చితంగా ఓటు వేసి మా ఎమ్మెల్యేగా బాపట్ల నియోజకవర్గానికి గెలిపించుకొని ఆయన ద్వారా ఇంకొన్ని సేవలు మాకు చేయించుకుంటాము. ఆయన అయితేనే మాకు ఈరోజు సేవలు చేయాలన్నా, మా గురించి ఆలోచించాలన్నా, అధికారంలో లేకపోయినా చేసింది ఆయనే. రేపు అధికారంలో ఉంటే మరిన్ని సేవలు మా వద్దకు చేసి, డబ్బు మీద ఆశ లేదు, ఆయనకే కోట్ల ఆస్తి బిజినెస్లు ఉన్నాయి, అందులో మాకు పెడుతున్న వ్యక్తి కాబట్టి రేపటి రోజున మాకు సేవ చేయాలన్నా, మా భవిష్యత్తుకు దారి చూపించాలన్నా, మాకు మా పెద్దవాళ్ళే కానీ చిన్నవాళ్ళు కానీ అందరూ మాట్లాడుతున్నారు, యువతకి దారి చూపించాలన్నా వేగేసిన నరేంద్ర వర్మ ఇక్కడ ఎమ్మెల్యే అయితేనే ఈ 24కి మాకు అందరికీ చాలా సంతోషంగా ఉంటుందని చాలా మంది మాటల్లో ఈరోజు విందాము. మరి చూద్దాం రేపటి రోజున ఇక్కడ ఇంకెన్ని శిబిరాలు జరుగుతాయి, ఎన్ని కార్యక్రమాలు నరేంద్ర వర్మ కార్యక్రమాలు జరుగుతాయి కూడా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతాయి కూడా చూద్దాము. మరి ప్రస్తుతానికైతే ఈ బాపట్ల నియోజకవర్గంలో చూసుకుంటే ఎనాలిసిస్ నరేంద్ర వర్మ ఎమ్మెల్యే రావాలనేది అయితే ఉంది. మరి చూద్దాము ఇంకెన్ని కొంత గ్రామాలు మండలాలకు కూడా రేపు రోజున మనం వెళ్ళేది ఉంది. అక్కడున్న ప్రజలు కూడా ఏమంటారో కూడా తెలుసుకుందాము. కెమెరామెన్ వలీతో శ్రావణి, RR9 న్యూస్.